హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలిపెట్టి మనకున్న మన యేసుకి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఆమేన్. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 7. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు కూడా పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాడు. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కాని మరి ఎవడు సత్పురుషుడు? ఆడు ఏమన్నాడు? ఒక వ్యక్తి ఒక యవనస్తుడు ఏం చేశాడు? ఏసై వెళ్తుంటే ఏసై గుండా ఆయన వెంట పరిగెత్తుకుని వెళ్ళి, సద్బోధకుడా, సత్పురుషుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని అడిగాను. నిత్య జీవం వారసుడు, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? సద్బోధకుడా అన్నాడు. ఏసేమన్నా మరి నన్ను సత్పురుషుడని ఏలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. దేవుడు ఒక్కడే సత్యవంతుడు అన్న. అదొక మనుషుడు అబద్ధికుడు కాక తప్పదు అని బైబిల్లో కూడా ఉంది కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రతివాడు ఏందంట? రోమిలకు రాసిన పత్రిక 3:11. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంట. గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని ఎత్తువాడు ఎవడనూ లేరంట. లేరంట. సంఖ్యలో కూడా ఉంటది. దేవుని ఎత్తువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా అందరూ పలికి మారిన వారేది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా ఎవరు లేడు. ఎవరన్నాడు మేలు చేసేవాడు? భూమి మీద ఎవడు లేడంట. ఒక్కడెవడు లేడంట. మేలు చేసేవాడు లేడంట, ఎవరు లేరంట. మనం మేలు చేసేవాడు కనిపించేవాళ్ళు ఎవరు? కనిపిస్తారు కదా, చూపించుకుంటారు, చెప్పుకుంటారు గొప్పలు. అన్ని ఆమె రియలేనా? పర్ఫెక్ట్ అయిన మనిషి భూమి మీద ఎవరు లేడంట. ఉన్నాడంట. దేవుడు ఒక్కడే కదా చేసుకోవాలి. ఆయన దేవుడు, ఆయన మనిషి వచ్చాడు. ఎందుకు సత్పురుషుడని ఎలా అంటున్నావు? సత్పురుషుడు దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్. ఎవరైనా ఉన్నారు భూమి మీద? ఎవరైనా లోకంలో అంటే దేవుడు తప్ప ఎవరు లేడంట. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మారిన వారైది, గెలిచేవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుగులతో మోసము చేయదు. వారి పెదవుల కింద సర్ప విషయం ప్రతి ఒక్కడంట గొంతు తెరిచి, వారి గొంతు ఏదంట తెరిచిన సమాధి అంట. మనుషులు ఎట్లా అంటారంట? ఎట్లా అంటారు మనుషులు? నువ్వు తెలిసి ఏందంట వాళ్ళది? సమాధి. గొంతు తెరిచిన సమాధి అంట. అంటే శపిస్తుంటారు, దూషిస్తుంటారు, తిడుతూ ఉంటారు. ఒకడైనా పైకి కనిపిస్తారు, నటిస్తారు కదా, అంత దగ్గర పోయి చేస్తుంది. ఎట్లా అంటారు అసలు? నటన అంత. వాళ్ళు తెరిచిన సమాధి. ఎవరు శపించేది అంట. నాలుగుతో మోసం చేస్తారు. అబద్ధం చెప్పడం మోసం అంటే ఇంకా రకరకాల. అంటే మేలు చేసేవాడు ఒకడు లేడా? అంటే మోసం చేస్తారంటే మేలు చేయవాడు లేడు. గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసము చేయుదురు.
వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది అంటే వాళ్ళ పెదాల కింద ఏమన్నట మనుషులు సర్పం అంటే పాములాగా పగ పెడతారు అనమాట. ఏదంట ఏదైనా పగ ఏమైనా చేసామనుకో పగ మనుషులకి పగ. పగ పెట్టుకునేవారు దేవుడే మనుషులు పగ పెట్టుకున్న ఎవరైనా దేవుడు తప్ప అందరూ పగ పెట్టుకున్నాడు మనుషులు. అంటే బుద్ధి వాళ్ళు అట్లాంటి దాన్ని పగ పెట్టుకుంటారు, ద్వేషం చూపిస్తారు, కోపం చూపిస్తారు. దేవుడే తప్ప దేవుడు అది పర్ఫెక్ట్. మనుషులు ఎట్లా ఉంటారంట వారి పెదవులకి సంపూర్ణం ఉన్నది, వారి నోటి నుండి శిక్షించుటయు పగయు ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోవాలి మనకి ఇట్లా వాళ్ళు ఎవరిని క్షమించారు. వీళ్ళు ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి, అందులో ఉంటే మనం ఎదుటోళ్ళు తీర్చాలి. అందుకే గుడ్డి పరిచయుడా అయిపోయి కడతామే లోపల కడతా అంటాడు ఏమంటాడు. గుడ్డి పరిచయుడా అయిపోయి తోటలేదు లోపలతో ఫస్ట్ నీ లోపల హృదయంలో క్లీన్ చేసుకో. పైన పైన కాదు నటన, పైన కాదు భక్తి, పైన కాదు నటన, పైన కాదు నీతి మాటలు. నీతులు చెప్పే వాళ్ళు ఏంటంటే వాళ్ళంత భయంకరంగా ఎవరు ఉంటారు. దేవుడికి నచ్చదు ఏంటంటే నచ్చదు, దేవునికి ఏం నచ్చదు తెలుసా? నటించేది నచ్చదు. ఒకేలా పోలేదు మన స్థితి ఏం చెప్పాలి. మనం ఎలాంటి వాళ్ళైనా సరే ఎట్లాంటి వాళ్ళైనా సరే క్షమిస్తారు, కానీ నటించే వాళ్ళు అసలు క్షమించారు. ఇలాంటి పాపినైనా క్షమిస్తారు, కానీ ఆయన నటించే వాళ్ళు అసలు క్షమించారు. వేసేదాన్ని అస్సలు నచ్చదంట. ఎందుకు వాళ్ళు మారేవాళ్ళైనా మారే బతుకు కాదనమాట. మారాలని అనుకోరు వాళ్ళు. నటించేవారు డేంజర్ మనుషులు. అంటే దేవుడు వాళ్ళనే తిట్టిన వాళ్ళని ఎవరిని తిట్లే, అమ్మాయిలు తిట్లే, పాపులు తిట్టాడు ఆయన. ఎక్కడైనా పాపులు తిట్టలేదు, నటించే వాళ్ళని వేషధారులు తిట్టాడు. వేషధారులారా ఎందుకు మారేలా వాళ్ళు వేరే వాళ్ళు కూడా మారు వేరే మీద రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు కదా, ఆజ్ఞలు పెడతారు. వాళ్ళు చేతగా వాళ్ళకి పాటించదు, కానీ వేరే మీద పెడతారంట భారం కదా. ఆయన భారం తీయడానికి వచ్చాడా పోయడానికి వచ్చాడు. సమస్త భారం పోసుకున్న సమస్త జనులారా నా ఇద్దరు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా, భారం ఇస్తా అన్నాడు. ధర్మశాస్త్రం పాటించారు, ఎట్లా చేస్తారు, నటించారు. ఏం నటిస్తారండి మామూలుగా, ఏం భక్తి చూపిస్తారు, ఏం ప్రార్థన అంటారు, ఏం ఉపవాసం అంటారు. ఇలా వీళ్ళే సుందర పరిస్థితి ఇద్దరు వస్తారు దేవుళ్ళకి ఏం చేస్తారు, దేవుడు వారం 2 రోజులు ఉపవాసం ఉంటా. వీడిలాగా ఏదైనా సోదరు, వాళ్ళలాగా ఏదైనా సోదరు, అట్లా లేదు ఇట్లే నేను గర్వం. నీ మనిషి క్రియలు దేవుడి దృష్టిలో మురికి గుడ్డ వంటివి. నువ్వు ఎట్లా ఉన్నా సరే దేవుడు చూడలేకుండా యథార్థంగా ఏదున్నా నీతిగా ఉన్నది దేవుడి దృష్టి ఎట్లాంటిది, మురికి గుడ్డ వంటిదంట. వేస్ట్ మరి దాన్ని బట్టే మోసప్రాంతం ఉంటున్నా, పరిశుద్ధంగా ఉంటున్నా, నీతిగా ఉంటున్నా. వాళ్ళగా పాడవలే, నేను వీళ్ళగా పాపం చేయలే, వాళ్ళగా తప్పు చేయలే. అసహిస్తాడా శోభాష్ అంటాడా? ఎదుటో తక్కువ చేసి ఎదుటోని హీనపరిచి, ఎదుటోని ఆనపరిచి, నేనే గొప్ప, నేనే తోపు, నేనే నీతిమంతుని, నేనే పరిశుద్ధిని, నేను మోసం చేస్తున్నా, ఇది చేస్తున్నా, అట్లా చేస్తున్నా, భక్తి చేస్తున్నా. వాళ్ళు వేస్ట్. అలా లేదు నేను అని స్తోత్రం. దీన్ని ఇష్టం లేదు దేవుడు. ఆశ్రయించేవాడు ఎవరైనా ఆశ్రయించాలంట, ప్రభునంతే ఆశ్రయించాలంట. ఆమె ఆశ్రయించేవాడు దేవుని ఆశ్రయించాలి అని బట్టి ఆశ్రయించకూడదు ఎప్పుడు కూడా. నిల్చున్నవాడు ఏమనుకోనంట, నిల్చున్నవాడు పడకుండా జాగ్రత్త పడాలి తప్ప, నేను నిల్చున్నాలే గర్వించి అన్నాం అనుకో కనకూడదంట. వాళ్ళు పైకి లేపాలి, పట్టోని పైకి లేపాలి తప్ప తిట్టకూడదు, చెల్లించకూడదు. అనుకుంటున్నావు ఇట్లా చేస్తామని
తెలుసురా నాకు పడతావని తెలిసినావు, ఇంత నీ బతుకంతే నువ్వు మారవంతే, నువ్వు ఎప్పుడు మారాలి? ఒక్క బతుకు నీది, అంది బతుకు నీది, ఊర బతుకు ఎన్నాడరా ఇంకా తిట్టకూడదంట. తిడతాడా? అప్పుడైన కుమారుడు వస్తే పని కుమారుడా సంసారంగం తిరిగి పెద్ద అన్నాడు వేసరసు తిరిగి డబ్బు పాటిస్తే అందరినీ క్షమిస్తానంట. ఇష్టం తిరిగి ఇష్టాంతం డబ్బు అందరూ చేసి పాడు చేసిన దుర్మార్గుడా, పని మారడా, ఏ ముఖం పెట్టుకుని వచ్చినావరా? ఏ ముఖం ఉందా? సిగ్గు లేదా నీకు? సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు నా దగ్గరికి? నా తండ్రి అన్నాడా? అప్పు చేశాడు కుమారుడు. ఇంటేనా? ఎంత దూరమైనప్పుడు సరే ఒక్కసారి ఆయన తిరిగితే అది మూవీ చూస్తాం కదా, తప్పిన కుమారుడు పోయి తండ్రి కుమారుడు తిరిగి వస్తాను లెటర్ రాస్తే ఏం చేస్తాడు లేదా, నాకు క్షమించాను అని అనడానికి ఇంటికి రెడ్ రిబ్బన్ కట్టమంటాడు కదా, కట్టమంటాడు వీళ్ళు చూస్తాం కదా, ఒక రిబ్బన్ కట్టమంటాడు. అది ఏం చేస్తాడు తండ్రి చూసి వస్తాడు, ఎంత సంతోషపడతావు తిరిగి వస్తాను కదా. అదే కట్టడానికి వెళ్తే అదే నువ్వు ఒక్క నిమిషం ఆగదు, రుబ్బన్నారు ఈ కనిపిదేమో ఒక కమ్మకి కనిపిదేమో అన్ని కొమ్మలు కట్టేసే అంటాడు. ప్రతి కొమ్మకి ఆ రెడ్ కలర్ రిబ్బన్ కట్టేసి అంటాడు. కనిపేది మళ్ళా ఒకటైతే కనిపించకుండా ఎందుకు వెళ్ళిపోతాడు మళ్ళీ అని కుమారుడు చూసి ఆశ్చర్యపోతాడు. ప్రేమ, తండ్రి ప్రేమ, ప్రేమ ఇలాంటి తండ్రి నా వదిలిపెట్టేది. తండ్రి ఏమైనా అరే నీకు క్షమాపణ, నీకు క్షమించదు, నువ్వు చచ్చిపోసింది ఇంతే, నీ బతుకంతే, నువ్వు పనికిరాని పని చేస్తావు, నీకు ఇష్టం లేని కార్యం చేస్తావు, నువ్వు నేను క్షమించడాయినా నీకు అర్హత లేదు, ఆయన వైపు తిరగడానికి, ఆయన ముఖం చూడడానికి అర్హత లేదు, ప్రార్థన చేయడానికి అర్హత లేదు, తిరిగి వైపు తీర్చుకోడాయినా నువ్వు నరకానికి మాత్రం నరకాన్ని వెళ్ళాల్సిందే అంతే. వాడు చెప్తాడు, అబద్ధం చెప్తాడు, వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు. నేనైతే కాగులించుకొని ముందు పెట్టుకుంటాడంట, వస్త్రాలు ఇస్తాడంట, పాదములకు ఉప్పు తొలగిస్తాడంట, సింహాసనం ఇస్తాడు, కుమారుడు సాక్షి ఉంకరం తొలగిస్తాడు. వావ్, ఏం ప్రేమ ఇది! ఈ అపోది సైతాన్ ఏం చేస్తాడంటే కఠిన పరుస్తాడంట. తప్పు చేసావు కదా, నేను క్షమించడంగా ఏం చేస్తాడంటే నడవాలి దూరం చేస్తాడు. నీతి మాత్రం 7 సార్లు పైన తిరిగి లేస్తాడు. పని అవి అటు ఎందుకు ఇప్పుడు దాంట్లో ఉంటుంది కాబట్టి నీతి మాత్రం పడ్డాడు బైబిల్ లేదు, పడతాడంట. నీతి మాత్రం 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు, పాపి పడడు. ఎందుకు పడ్డు? గుర్తే ఉంటాడు కాబట్టి. అర్థమైంది? నువ్వు నమ్మలేమని నీతి మంతుని ఆమె ఆయన రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా నీతి మంతుని, నిర్దోషిని, పరిశుద్ధిని నీతి అసలు పడ్డారు. బయట ఉందా? పర్ఫెక్ట్, అసలు పడ్డు, అసలు తప్పే చేయడం కదా లేదు, అయినా కూడా లేస్తాడు తిరిగి. ఆమె చిన్న పిల్లడు ఉంటాడు, ఒక పిల్లడు పుట్టంగానే నడిచి చేస్తాడా? పర్ఫెక్ట్ అయిపోతాడా? ఎందుకంటే గోడ పడ్డ ఉంటుంది, దొల్లడం ఉంటుంది, కూర్చోడం ఉంటుంది, నడవడానికి ఎంతో టైం పడుతుంది. ఎన్నో నడిచడం ఎన్నిసార్లు పడడం, పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు, గోడలు పడుకుంటాడు. ఏం చేస్తాను అరే పని కుమారుడు కూడా నడవకు రాదు, ఇంకా దుబ్బేస్తాను కుమారుడిని, దుబ్బం కదా, దుబ్బేస్తామా? నడవకి సరిగ్గా రాదు, ఏం కుమారుడు ఏందిరా బాబు, సాధకాన వాడురా బాబు నువ్వు, అది నడవకి రాలేదని నడిచికి రాదు నీకు, సాధకాని దుబ్బేస్తామా? కింద పడతాడు, దెబ్బలు తగ్గించుకుంటాడు, అన్నీ చేస్తాడు, అయినా మాత్రం నడవడమా వదిలిపెట్టాడు, నడుస్తూనే ఉంటుంది. మనము కూడా అంట పడ్డమని దేవుడు పడ్డమని దుబ్బేసాడు కనుక ఆయన అర్థం చేసుకుంటాడు, ఎందుకు ఆయన పిల్లలు కాబట్టి. ఆమె తెలుసు ఆయన మన గురించి.
ఇప్పుడు అర్థం చేసుకున్నవాడు, క్షమించేవాడు, పడుతూ లేస్తూ ఒక రోజు నడిచేస్తా లేడా, పర్ఫెక్ట్ అయిపోతా లేడా? అట్లా దేవుణ్ణి మనం కూడా పడుతూ పడ్డాని, ఇది మనం పడ్డాని కాదు. పడుతూ లేస్తూ ఒక రోజు పడకుండా నిలబడదంట పడ్డ. ఆమె పౌలు కృపను చేసుకుని అసలు తప్పు చేయలే, రోజు ఏనాడు అప్పుడు ఒక రోజు ఎవరు కాదు. పడుతూ లేస్తూ ఆయన పడ్డానికి లైసెన్స్ ఇచ్చినాడని కాదు, సత్యం ఇది. సత్యము, ఇది అబద్ధం కాదు. రోజుకి మనం కూడా స్ట్రాంగ్ అయిపోతాం. ఆమె నిల్చుంటామంట. చిన్నపిల్లలు ఎలా పడుతూ నిల్చున్నారు. అబ్రహాం కూడా అబద్ధం చెప్పాడు. పడుతూ లేస్తూ ఓ రోజుకి దేవుడు తెలిసింది పంటూ అబ్రహాం పెడతాను. అప్పుడేమన్నా తెలుసా, నిందారహితంగా జీవించు అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు లాస్ట్ లో, నిందారహితంగా జీవించు. దేవుడు చేస్తాడు మన సంగతి ఆయన తెలుసు, మనం ఏంటో మనం తెలుసు. తప్పు చేయాలి లైసెన్స్ తీసుకుని ఇష్టాసనంగా జీవిస్తున్న వాళ్ళు వీళ్ళ ఎవరు శాశ్వత పరిస్థితి కాదు. వాంటాడికి అప్పుడు చేకుడు కావాలనే జీవిస్తా, ఇష్టాసనంగా జీవిస్తా అంటే ఒకటి మాత్రం, ఎంత మనం మిస్టేక్స్ అనుకున్నా, ఎంత మనం వీక్నెస్ అనుకున్నా, ఇప్పుడు 12 పిల్లలు దెబ్బలు తగలవా తగులుతాయి కదా. మనం కూడా తప్పు చేస్తే దెబ్బలు తగులుతాయి ఖచ్చితంగా. దానికి మూల్యం చెల్లించాల్సింది, అది మాత్రం పక్క గ్యారంటీ. అంటే తప్పు ఆటోమేటిక్ దేవుడు శిక్షించాడు. ఆటోమేటిక్ ఏంటంటే మనకి చిన్నపిల్లలు పడుతూ లేసి ఎట్లా దెబ్బలు తగిలించుకుంటాం, మనకి దెబ్బలు తగ్గుతాయి. అట్లానే ఇంకా వీక్నెస్ కదా, 1 year కదా, అది తప్పు. ఇప్పుడు మంట కదా, చేయబడితే కాదుదే కాదు, కావాలని కొట్టుకుంటే కాదుదా లేదా, కావాలని కొట్టుకుని అనుకోకుండా కొట్టుకున్నా కాదుదా లేదా, కావాలని తప్పు చేస్తే కాదుదా వస్తుంది. వాళ్ళతో గురిపెట్టుకోవాలి. దానికి మూల్యము చెల్లించాల్సింది. తప్పు చేస్తే దానికి కష్టం అది మనం అనుభవిస్తాం. దేవుడు శిక్షించాడు కానీ, అందుకనే మళ్ళీ ఏం చేస్తారు, కావాలి వాటి చేస్తారు అంటారు. లేకుండా ఆ వీక్నెస్ కాకపోయినా కావాలి చేస్తారు అంటారు. అందుకని ఎట్లా కావాలి చేసినా అనుకోకుండా చేసినా మనమే భరిస్తాం. అబ్రహాము అబద్ధమాడాడు, ఎన్నో నేను భార్య దూరంగా లేదు, నా శిక్ష భరించినాడు కదా. జీవిస్తానంటే దానికి దేవుడు బంగారు ఇలా కుమార్ని మళ్ళా మళ్ళీ దానికి చూడంట అకుండా ఇట్లా కుమార్ ఎట్లా చేస్తాడు, మళ్ళీ కూడా మన మళ్ళీ తీసేస్తాడంట. దాంట్లో కూడా ఎవ్రీ రాస్తుంది కదా, తండ్రి అంట ప్రేమించిన కుమార్ ఏం చేస్తాడంట, శిక్షిస్తాడు. ఎందుకు మనం మారాలని, తన పరిశుద్ధతలో పాల్పంచుకోవాలి, శిక్షించాడు, చెప్పించడం మీరు చంపే దేవుడు కానీ కుమారుడు కాడు, తండ్రిలాగా కృప ఉంది కానీ శాస్త్రం జీవించాలంటే కుదరదు. కృప ఎందుకు? జయించడానికే, శాస్త్రం జీవించడానిక? జయించడానికి, ఆమె మారడానికి, జయించడానికి. రక్తం చిందించడం వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కనుల ఎదుట దేవుని భయం లేదు, వారి ప్రతి నోరు మోయబడినట్లు సర్వలోకమును దేవుని శిక్షకు పాత్ర ఉన్నారు. ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నవని ఎరుగుదుము.
తప్పు చేసిన కావాలని వాంటెడ్ గా తప్పు చేసి ఏమవుతుందంటే పోతుంది. సరే పేరు మీద అనుకో, పేరు వస్తుందా? వద్దని చేసుకున్నాం, లంచం తీసుకున్నాం, మీకు అలవడుతుంది కదా. ఇంపార్టెంట్. దెబ్బలు తినడం కన్నా, శిక్ష భరించడం కన్నా పరువు ఇంపార్టెంట్. పరువు ఏంటంటే ఎవరు ఉంటుందా? ఎంటర్ కార్డు మీద. అందుకని అదే మనకు డేంజర్. శిక్ష దానికి అది డేంజర్ అనమాట. అట్లని చెప్తున్నా, కావాలని మాట్లాడు కదా, గ్రేస్ ఉంది కానీ చేయకూడదు. ఆయనలాగా ఉండాలని చూడాలి. ఆయన లక్షణాలు, దేవుని నీతి, పరిశుద్ధత చూపించాలన్నమాట. ఆమె మరణము లేదు, మనకి నరకము లేదు, కానీ ఈ లోపల మనకు ఆయనలాగా ఉండదు. ఆమె దీపాలంటే ఏం చేయమంటారు? శబ్దం చేయమంటారు. ఏం చేసి ఇప్పుడు కన్నా మాదిరి ఉండడం బెస్ట్. అది కూడా ఒకటే మాదిరి. మనం చూసి వేరే వాళ్ళు మనలాగా ఉంటారు. పౌలు అన్నాడు, యేసుని మీరు చూడలే కానీ నన్ను చూస్తున్నారు కదా, నన్ను పోలి నడవ అంటాడు. పోలి అనడం లేదు, అర్థం. ఎందుకంటే ఆయన విశ్వాసించిన మనుషులు ఆయన రాజ్యంలో ఉన్నాం మనం. ఇది సత్యమే. ఈ లోకంలో ఉన్నప్పుడు లేదా ఆయన జీవించాలి. ఇంకోకపోతే దేని కొందాలు ఎక్కువని కష్టాలు కొని తీసుకోకూడదు అనమాట. పెట్టాను మనసు లేడు భూమి మీద. దాని గురించి చెప్తున్నా, ఒక్కడ లేడు. కానీ పర్ఫెక్ట్ లేదు కానీ ఏమో తప్పు చేస్తాను అర్థం. దానికి అది కాదు కానీ ఆయన మారుస్తాడు. ఆమె దేవుడు మారుస్తాడు. పని ఆయనకి. ఎందుకంటే తప్పు చేయని చేసేది ఆయన ఒక్కటే భూమి మీద జన్మించిన చేసాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఒక్క తప్పు కూడా. పుట్టినప్పటి నుంచి ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం చేయలే. ఆమె అందుకే ఆయన అందుకే దేవుడు అంటే పర్ఫెక్ట్. దేవుడే తప్పు ఏ లోపం లేని వాడు. అందుకే ఆయన పర్ఫెక్ట్. ఇప్పుడు ఆయనలాగా లక్షణాలు ఉండొచ్చు, ఆయనలాగా జీవించవచ్చు, కానీ ఒకప్పుడు ఆయన అవేనెస్ ఎందుకు వచ్చాడు? ఈయన సంపాదించుకోవడం కన్నా. ఈయనేమన్నాడు చూద్దాం. అహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటిని అని చెప్పాను. ఏంటంట, ఇతరులు సంపాదించుకుంటానని వచ్చాడు. ఏం చేయాలి అన్నాడు. ఇతరులు సంపాదించుకుంటే వాసన నేను ఏం చేయాలి అంటే, సంపాదించుకుంటావా అన్నాడు. కాబట్టి చూడండి, ఆరుంది పాటించి వీడు అన్నది కడుతూ పాటించు. ఆజ్ఞలు ఉన్నాయి కదా. మళ్ళీ ఇతనే చిన్నప్పటి నేను పాటిస్తున్నా ఏమన్నా ఏంటంట, ఈతమని లేడు, ఒక్క లేడు, పర్ఫెక్ట్ లేడు బాగుంది అంటుంటే పాటిస్తా అంటున్నాడు. అని తెలియదా పాటించడం లేదా? పాటించడం ఎవరి వల్ల కాదే అంట. అందుకే ఈసే వచ్చి దాన్ని పూర్తిగా నెరవేర్చేసినాడంట. ఆమె కొట్టివేసినాడంట. క్లోజ్ చేసేది ఒకటే, ఎవరెవరు ఇవ్వడం వల్ల కాలే. ఏమన్నా పాటిస్తున్నాడు, ఎవరేమన్నా చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు. అయితే అయ్యానా పాటిస్తున్నాం చూద్దామని ఏంది ఏం చెప్పాడు చూద్దాం తర్వాత. అందుకు అతడు బోధకుడు వాళ్ళ నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుంది అని చెప్పిన. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి సరేనా పాటిస్తున్నాం. ఇంకొకటి కొద్దుగానున్నది, అతను ప్రేమించాను ఎందుకు అంటే ఆయన ఎవరైనా ప్రేమిస్తారు. ఎవరు అతను ద్వేషించాను ఎక్కడ ఉందా బైబిల్లో? నేను పాటిస్తున్నాడు కాదు, ఈ మాట ఎవరినైనా ప్రేమిస్తారు. ఎవరిని చూసి ఆయన దయ, జాలి, కరుణ, ప్రేమ, కృపనే వస్తుంది తప్ప ఆయనకి వేరేది ద్వేషం వస్తుంది. ఏమంటే రాదు ఆయనకి. తప్పు చేసిన కోపం వస్తుంది. కుమారుడు తప్పు చేసినాడు, తండ్రి కోపం పడతాడు, అది వేరే. కానీ
ద్వేషం ఎవరికైనా ఆయన ప్రేమ ఉంటుంది కాబట్టి ప్రేమించి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ఆయన. ఈ మాట అందుకుంటది కానీ ఇది మన ఏదో ఆజ్ఞ పాటిస్తున్నాడు కదా ఆయన ప్రేమిస్తాడు అన్నట్టు కాదు, పాటించాడు అన్నట్టు కాదు. వాళ్ళు పాటించడం కాదు ఆజ్ఞలు, ఒక భారం మనిషి. నీకు ఒకటి కొద్దువైంది అన్నాడు, మళ్ళా కొద్దుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్నవాడిని అమ్మి పేదలకేమో పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చాలా దేవని కూడా ఈ మాట చూసి ఓ డబ్బిస్తే డబ్బిస్తేస్తే అసలు అమ్మేస్తే జీవం వస్తుంది అనుకుంటారు కానీ ఇది అది కాదు. ఆ తర్వాత నెక్స్ట్ మాట గుర్తుపెట్టు, అని ఏమన్నాడు, ఇవన్నీ అమ్మి బీదలకి చేంజ్ చేయమన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. అంటే డబ్బు ఇస్తే కాదు, ఆస్తి ఇస్తే కాదు రక్షణ వచ్చేది, ఏసైనా వెంబడిస్తేనే, ఏసు ద్వారే కదా. నేను మార్గం, నేను సత్యం, నేను జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గర చేరుడు అన్నాను కదా. ఆమేన్. ద్వారే ఏసుని విశ్వసించడం ద్వారా మనం నిత్య జీవం పొందుకుంటాం తప్ప క్రియల ద్వారా సంపాదించేది కాదు, ఆత్మ పాటించడం ఎవరి వల్ల కాదు. మరి ఏమైనా సేవిస్తారు, మరి వచ్చారుగా పాటిస్తారని వచ్చారుగా, పాటిస్తా నేను ఆజ్ఞలు సంపాదిస్తా అన్నాడు కదా. మరి ఏమి అంటుంది, అతను మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇలాంట ఆ మాట ముఖం చిన్నబుచ్చుకొని మిగులు ఆస్తి గలవాడట, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. పెట్టుకొని తీసుకుని ఏది పాటించలేదు, ఏది ఆజ్ఞ పాటిస్తాను. మొట్టమొదటి ఆజ్ఞ నీ దేవుడిని ఏమో తప్ప దేన్ని కూడా వినా చేసుకోండి, దేన్నైనా పూజించకూడదంట. డబ్బులు పూజిస్తున్నట్టే కదా, డబ్బులు ఎక్కువ ప్రేమిస్తున్నాడు కదా దేవుడి కంటే. నిత్య జీవం కోసం ఆస్తి అంటే ఎక్కువ వెళ్ళిపోయినాడు, మరి ఏడు పాటిస్తున్నాడు. ఫస్ట్ ఆజ్ఞలోనే వెళ్ళిపోయినాడు. దేవుడిని ఏమో తప్ప దేని కూడా మొదటి ఆజ్ఞ ఫెయిల్ అయిపోయాడు. అంటే ఎవరి వల్ల కాదు ఆజ్ఞలు పాటించడం, ఆజ్ఞలు పాటించి నిత్య సంపాదించుకున్నది ఎవరి వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు. ఆయన యేసు ద్వారా రక్షణ, ఆయన ద్వారా పాప క్షమాపణ, ఆయన ద్వారా నీతి, ఆయన ద్వారా పరిశుద్ధత, ఆయన ద్వారా యేసు ద్వారా నేను సమస్తం కేవలం నమ్మి హృదయంలో విశ్వసించడమే, నోటితో ఒప్పుకోవడమే. ఆమేన్. చూడంట ఆయన కూడా ఒక్కొక్కరికి ఒక్క ధర్మం అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఒక్కరికి ఒక్క ధర్మం అంటారు. నాకు కృప చెప్తే ఏం చేస్తారు, ఇష్టం ఇంకా ఎక్కువ చేస్తారు. వాళ్ళకి గదింపులే, వాళ్ళకి గద్దించాల్సింది. వాళ్ళని కృప చెప్తే కృపని ఇస్తారు, లైసెన్స్ వాళ్ళకి గద్దింపులు. కొంతమంది ఆ కృపను అర్థం చేసుకుని ఏం చేస్తారు, దాన్ని చేస్తారు, తప్పు చేయడానికి లైసెన్స్ తీసుకుంటారు. కానీ అందుకే అంట ఎవరు గదిస్తాడు వాడిని గదిస్తాడు, ఎవరికి చెప్తాడు మైండ్ పట్టారు అన్నమాట. కృపణ దాన్ని వ్యర్థం చేస్తారు, నమ్మరు దాన్ని అర్థం చేసుకోరు. దేవుడు అందుకే ఒక్కోసారి ఒక రకంగా మాట్లాడతాడు, మనుషుని బట్టి పాటిస్తాను. ఏమైంది, ఎవడి వల్ల కాదు పాటించేది, పాటించడం ఎవడి వల్ల కాదు. అది అవ్వదు కాబట్టి ఆయన ఏసై వచ్చాడు. ఎవరు నిజంగా సంపాదించే సీన్ ఉంటే, నాకు అంత సీన్ ఉంటే అంత ఆయన వచ్చేవాడా. ఈ రోజు ఏమంటారు, మేము పాటిస్తాం అన్నిటికన్నా ఏమంటారు, ఏం చెప్తారు, మాటలు ఏం చెప్తారంటే అన్నిటికన్నా భక్తి గొప్పది, ఇది గొప్పది, ఏదో వాళ్ళు ఉంటారు కదా గొప్ప చెప్పుకుంటారు. గొప్ప చెప్పుకునే వాళ్ళకి ఏంటంట, ఈ గొప్ప చెప్పుకునే వాళ్ళ ఫలాలు ఉండవంట, చెప్పుకునే వాళ్ళకి అంట ఫలాలు ఉండవంట. అంజూరం చెట్టు దేవుడు శపించాడు కదా, ఎందుకు శపించాడు ఆయన, నిండా ఆకులు ఉన్నాయంట, ఫలాలు కూడా లేవండి, ఒక్కటి లేవండి తిందామంట. ఒక్క ఫలం లేదండి చెప్తా. ఇది ఏం సత్యం ఏం చేస్తా, స్వనీతి ఉన్నోడు ఒక్కటి అంటే ఒక్క ఫలం ఉండదు,
ఒక్క ఆత్మ ఫలం ఉండదు, ఒక్కరి ఉండదు ఖచ్చితంగా. ఎందుకు? స్వనీతి వాళ్ళకి, డబ్బాగాళ్ళకి ఒక్కడు కూడా ఉండదు అనమాట. అనుకోవచ్చు కోపం వచ్చేస్తుంది. తను ఏం చేస్తాడు? వేలేతో ఇంకో అంటాడు, వెళ్ళిపోతుంది కోపం వచ్చింది. ఎందుకు? ఆకులనే చూసే దగ్గర చూసే ఫలాలు లేవు. స్వనీతి అంటే డేంజర్ అంటే అననీతి కాదు, దేవుని నీతి. ఆయన ద్వారా మన నీతి మంత్రము, నిర్దోషులము, నిరపరాధులము, పరిశుద్ధులము. అంటే చెప్పుకోదు ఎప్పుడా నేను అది చేస్తే ప్రార్థన మామూలుగా ఉండదు. దేవుడు దిగొస్తాడు. అన్ని నా ప్రార్థన వల్లనే, అన్ని నా ఉపవాసం అని చెప్పదంట. దేవుడికి ఇష్టం లేదు, స్వనీతి ఇష్టం ఉండదంట. దేవుడి నీతి ఇష్టం, ఆయన నీ మీద అరవడానికి ఇష్టం అంట. అందుకే ఉంటది రోమిలకు వాళ్ళు ఇస్రాయేలు బాగానే కష్టపడుతున్నారు, వాళ్ళు బాగానే దేవుని దగ్గర ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్రయత్నము వేస్ట్ అంట. వేస్ట్ అయిందంట. ఎందుకని? దేవుని నీతిని పొందుకోకుండా స్వనీతి మీద ఆధారపడుతున్నారు. ఇది మనం జయించాలని దేవుని నీతి కావాలి. ఆమె దేవుని నీతి ద్వారా మనం జయిస్తాము. నీతి మాత్రం 7 సార్లు పడినా తిరిగి లేస్తానంట. ఆమె అంటే ఆయన కోపము నిమిషమే అది వేసుకోవాలని పడేసాను. ఆమె రోగిలోకి రాదు. అట్లయితే మేమేముందుకు నీతిని వెంటనే అన్నజను నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతికరమైన నియమం వెంటాడినను ఆ నియమాన్ని అందుకోలేదు. వారు ఎందుకు అందుకోలేదు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలంగా ఏనంటూ దాన్ని వెంటాడి. ఏదంట? విశ్వాసం ద్వారా ఇచ్చేది దేవుడి నీతి. దేవుడి నీతి ఎప్పుడు క్రియల ద్వారా రాదు, వస్తుంది విశ్వాసం ద్వారా, నమ్మడం ద్వారా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం యేసుని నమ్మడం ద్వారా అబ్రహాము కూడా యేసు ద్వారా నీతిమంతుడు. ఎవరైనా సరే దేవుడు యేసు లేకుండా అలా దేవురాజ్యంలో పోరనమాట. ఆయన నీతి ద్వారానే, విశ్వాసం మూలం నీతి కాకుండా క్రియ ద్వారా ఎదుగుతున్నట్ట. సంపాదిస్తా అంటారు అంటే ఆస్వాదించిన మట్టి అది ఆశ్రయించకూడదు. ఉంటే మన రెండో ఉంటాయి. ఏముంటాయి? స్వనీతి ఉన్నోళ్ళకి దేవుని స్వనీతి ఉన్నోళ్ళకి దేవుని చోటిస్తారా? స్వనీతి ఉన్నోళ్ళకి దేవుని చోటు ఇవ్వాలట. అంటే దేవుని నీతి అని ఉండాలి, మనలో స్వనీతి అయినా ఉండాలి కదా. రెండు ఉండలేవు, దాని క్రియలు లేకపోతే విశ్వాసం, రెండే అంట. ఈరోజు మనం ఏం కలిగి ఏది నమ్ముతున్నాం? ఏది చోటిస్తున్నాం? దేవుని నీతికి చోటిస్తున్నామా? స్వనీతికి క్రియల ద్వారా ఆధారం తీసుకుని స్వనీతికి చోటిస్తున్నాం. మనం పరీక్షించుకోవాలి, మనం చూసుకోవాలి. దేవుని నీతికి చోటిస్తున్నామా? స్వనీతికి చోటిస్తున్నామా? జ్ఞానం గలవారు ఎవరని తెలుసా? దేవుని నీతికి చోటించేవారు దగ్గర ఉంటుంది. దేవుని నీతి నమ్మేవారే. ఏంటంట ఈ ప్రజలు జ్ఞానం లేకుండా ఏమంటారు? దేవుడు నశించిపోతున్నారు. ఏమంటాడు? జ్ఞానం లేకుండా ఎప్పుడు క్రియల మీదే. జయించాలి, మనం మారాలనుకున్నాం. జయించాలంటే దేవుని నీతే మనకు కావాలి అనుకుంటారు. ఎంత ఒప్పుకున్నా చేస్తాను అనుకుంటారు. ఎవరు ఒప్పుకుంటేనంట ఒప్పుకుంటే రోజు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకున్నంత పరిమితం అనుకుంటారు. ఎంత ఒప్పుకుంటే అంత బాగా చేస్తారు. ఏం ఒప్పుకోవాలి చేస్తా? నేను నీతి మంత్రం రోజు నేను నీతి మంత్రుని అంటే నీతి మంత్రం ఫలాలు కలుస్తాయి. పరిశుద్ధిని అన్నారంట. నేను నిర్దోషిని, నేను రాజుని అన్నాడు. ఆమె ఇవి పలకాలి. మనకు జీవమండాలు ఎవరు అవసరం అంటే 4 అవసరము. మనం ఏది పలుకుతామో జాగ్రత్త. జయించడానికి కాదు కానీ దేవుడి నీతిని స్థలం కవచంలో ఉంది లేదా? నీతి అనే మైమరు పోరాడాలంట. మన నీతి కాదు, దేవుని నీతి అనే మైమరుపు, రక్షణ అనే స్థిరస్థానము,
వాక్యమైన ఆత్మ ఖడ్గము, అన్ని సత్యమైన బెల్ట్. సత్యమైన మన సత్యం కాదు, దేవుని మాట అని అర్థం. సత్యాన్ని, ట్రూత్ని కట్టుకోవాలి. ట్రూత్ ఏంటి చెప్పండి? ట్రూత్ ఏంటి? ట్రూత్ వాక్యము, నీతి మాత్రమే ట్రూతే కదా, నిజం, సత్యం. మనం పరిశుద్ధమని సత్యం. యేసయ్య మన కోసం వచ్చి మరణించి ఆయన తిరిగి లేవడం ద్వారా, ఆయన శిక్షణంతా శిలువలో భరించి ఆయన తిరిగి లేవడం ద్వారా మన నీతిమంతులము, నిర్దోషులము. ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత కలిగిను, నిత్యం మనకు రోగాలు భరించెను, మన వ్యసనాలు భరించాడు. అది సత్యము, అది కట్టుకోవాలి. అవన్నీ సత్యమే. అభిమానం ఏం పాపివి, వ్యాధి పెరిగిపోయి నిన్ను ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగాను. ఇది ఉందనుకో సత్యం. ఏమని చేస్తాడా? నేను పాపివి, పనికిరావు, నరకానికి వెళ్ళిపోతావు. నీతి మాయమైపోయింది, పాపి అంట. ఆయన రక్తం ద్వారా నీతి మందులు చేయబడ్డారు. ఇది ఉందనుకో ఏం చేయను, మనం క్రియలంట, మనం ఏంటంటే రక్షణ, నీ రక్షణ కాపాడుకొచ్చిందే. ఎట్లా చేస్తే నీ క్రియను బట్టి అని చెప్తూ ఉంటాడు. నీ రక్షణ లేదు, నరకానికి ఏంటే నువ్వు ఇంకా దేవుడు దూరం అయిపోయినాం అంతే అని అనుకో. కుమారుడు ఏంటంట, తండ్రి పంపిన వాణి ఏందో విశ్వాసం ఉంచటే దేవుని క్రియ. హృదయం విశ్వసించిన వాడు ఒప్పుకుంటుంది రక్షణ. రక్షణ అనేది దేవుడు ఇచ్చిన వరము. అది ఉండాలి. హెల్మెట్ అక్కడ కొట్టాడు, దాడి కదా. ఇవన్నీ దేవుడు ఇచ్చేవాడి సర్వాంగ కవచం, ఇవన్నీ కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలి. అన్ని దాటి పోకూడదు. సత్యం చెప్పాలి కదా, అన్ని చెత్త అదంతా నీతే. ఇప్పుడు సర్వాంగ కవచాలు అన్ని దేవుడే, మనది ఏమని ఉంది దాంట్లో, దేవుడిచ్చేవన్నీ. నీతిగా ఉంటేనే మనం ఉంటేనే కాదంట, దేవుడిచ్చే నీతైన మహిమర్పు. రక్షణ ఇచ్చేది దేవుడే, సత్యము ఆయన వాక్యము. స్వార్థనే మనిషి స్వార్థ చెప్తున్నది. స్వార్థ వాక్యం ఏమన్నా ఉన్నదా దాంట్లో? ఏం లేదు. మరి ఎక్కడ చూసినా అదే దేవునే ఉన్నాయి, మనం ఏమి కనిపెట్టా అన్నీ చేసి పాపులాన్ని చెప్తే బాగుంటదా? ఆయన ఏమన్నాడు, కుమారుడా, నా కుమారుడ, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మారు 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 శిక్ష వస్తుంది, గురించి వస్తుంది. మార్చుకో బతుకు అంటే మార్చుకోరు ఎవరు. మారని మారేంత ఉంటే శిక్షిస్తే మనసు మారంట, అది దేవుడు మార్చాలి. ఆమె శిక్షిస్తే ఏ మనిషి అయినా మాట్లాడ. తర్వాత మళ్ళీ ఉక్కుతో రావడం ఎట్లా ఉంటుంది అట్లా. దెబ్బ తినవాడు భయపడతారు, తర్వాత ఏం చేస్తారు? అంతేనా? పిల్లలు చూస్తాం మనం, ఎంత పుట్టినా అంతే, ఎంతనే పుట్టినా అంతే. పుట్టినాడు భయపడతాం, అమ్మ వదులుతారు, తర్వాత ఏం చేస్తారు? అంటే మారే శక్తి వాళ్ళు లేదు, మనిషిలో మారే శక్తి లేదంట. మనిషిలో మారే శక్తి లేదు, దేవుడే మార్చాలి. అంటే ఈ మనిషి ఇప్పుడు మా స్వభావం పోవాలంటే దేవుడు నీతిని తీసుకోవాలి, ఆయన మీద ఆధారపడగలరు. మనిషికి వచ్చింది పాప స్వభావం, అంతే, పోలేము. ఎందుకంటే మొదటి ఆధారం ఏమొచ్చింది? పాప స్వభావం పోవడం. మన సత్యం నమ్మాలి. నేను ఇంకా సత్యాన్ని నమ్మినాడు, సత్యం ఏంటిస్తాను అని స్వతంత్రులుగా చేస్తున్నాను. స్వతంత్ర పదాన్ని జయిస్తాం, రోజు జయిస్తామంట. పిల్లలు పడుతూ పడలేదు అట్లా నిల్చుంటాం. పడకుండా నిల్చోబెడతాడు దేవుడు. ఆమేన్. కృపను చేసుకున్నది, కృప ఎంత తెలుసుకుంటే అంత జయిస్తామంట. మనం ఎంత చేసుకుందంత పడిపోతామంట. వృద్ధుడు కృపను తెలుసుకోవాలి. సత్త ఇంకా కృప ఇంకా రోజుగా తెలుసుకోవాలి. ఇంకా దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి, ఆయన నీతి గురించి ఇంకా తెలుసుకోవాలి. ఆయన వెతకలేదు. ఆమేన్. సూపర్. నెక్స్ట్ రేస్ నీతి మంత్రాలు అన్నట్టు మనకు మన మహిమ మన మీద ఉంటుందంట. మహిమ మన మీద ఉంటుంది. అద్భుతాలు చేయబడ ఆశ్చర్యకరుడా నీకు స్తుతులు స్తోత్రాలు ఇస్తాయా.
నేడు ఏకరీతికున్న దేవుడు నీకు స్తోత్రాలు నాయన. ఎవరి మాటతో మాట్లాడారు అతను బట్టి స్తోత్రాలు నాయన. మీలాగా నీతి మందులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా మా పాపాన్ని మీరు తీసుకొని, మా బలహీనతను మీరు తీసుకొని, మా వ్యసనాన్ని మీరు తీసుకొని మీ నీతిని, పరిశుద్ధతను, నిర్దోషత అందరూ బట్టి స్తోత్రాలు. మీ నీతిని ఇచ్చినందుకు స్తోత్రాలు నాయనా. ఆ నీతి ద్వారా మేము నీలా లక్షణాలను, నీ ఫలాలు కనిపించాలి. నీలాగా మేము నీ పరిశుద్ధత కనిపించాలి. మేము జయించాలి. ఈ లోకాన్ని, శరీరాన్ని జయించి ఆత్మాసరంగా నడవాలి. ఆత్మ ఫలాలు ఫలించుదును గాక. క్రీస్తులో అత్యధిక విజయము పొందుకుందును గాక. ప్రతి శోధనను జయించి అత్యధిక విజయం క్రీస్తులో పొందుదుము గాక. మహిమలో అత్యధిక మహిమలకు వెళుదుము గాక. ఆమేన్. ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా, వాళ్ళను కూడా స్థిరానుసార మనసు ఆత్మానుసారంగా నడిపించండి. ఆత్మానుసారంగా ఆత్మలో బలపరచండి. ఆత్మ ఫలాలు ఫలింపచేయండి. ఇలాగా నీ లక్షణాలు వాళ్ళకు కనిపించడం ఫలింపచేయండి. విశ్వాసంలో బలపరచండి నాయన. జయించ మా సొంత శక్తితో, సొంత బలంతో జయించలేము. నీ ద్వారా, నీ నీతి ద్వారా నాయన, నీ మాట ద్వారా జయిస్తారు. నీ మాటలు మాకు తెచ్చమని, బలపరచమని నాయన. అనేక మంది మాదిరికరంగా ఉన్నారు నాయన. ఈ శబ్దాలు చేయవు నాయన అని అవి దారిని చూపిస్తాయి, వెలుగు. మేము కూడా నీతిని చెప్పే వాళ్ళు కాకుండా, ఎదుటివాళ్ళని దూషించే వాళ్ళు కాకుండా, శపించే వాళ్ళు కాకుండా, ఎదుటివారినైనా పడిపోయినప్పుడు లేపే వాళ్ళలాగా, వాళ్ళని బలపరిచే వాళ్ళలాగా, వాళ్ళని ఆదరించే వాళ్ళలాగా మీలాగా అలాంటి మనసు కలిగి ఉండాలి. ఇలాగ కలిగి ఉండాలి. ఒకరిని కూడా మేము చెప్పించకుండా, తిట్టకుండా, బలహీనపడ్డారు కదా, తప్పు చేస్తారు కదా, మనం శిక్షించే వాళ్ళు కాకుండా వారిని బలపరిచి, ఆదరించి, లేవనెత్తే వాళ్ళలాగా ఉండాలి. ఇప్పుడు కూడా స్వనీతిని మాట ఆశ్రయించకుండా నీ నీతిని మాట ఆశ్రయించే వారుగా, ఆశ్రయించాడు ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని చెప్పారు కాబట్టి నీ నీతిని మేము ఆశ్రయించాలి. ప్రతి ఒక్కరికి అలా అంటూ మహిమ చేసి నీలో అత్యధిక విజయం మేము పొందుకుందుకు కాక. ప్రత్యేక అన్ని విషయాల్లో అలాగే మహాఆశీర్వాదం వాగ్దానంగా ఆశీర్వాదం చేస్తారు. ప్రతి వాగ్దానం అనుభవించదు కాక. అలాగే ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా, యూట్యూబ్ గారు కూడా రక్షింపబడదు కాక. కుటుంబ సమాధానం కలుగు కాక. ఏ సమస్య, ప్రతి ఒక్క సమస్య వారి కుటుంబంలో తీర్చబడదు కాక. విడిపోయిన కుటుంబాలు కట్టబడదు కాక. భార్య భర్తలు కూడా మంది కూడా సమాధానం కలుగును కాక. కుటుంబంలో సంతోషం కలుగును కాక. ఒక సమస్యలైనా సరే, శోధన అన్ని జయించి నీలో ఉన్న అత్యధిక విజయములు పొందుకుందురు గాక. ఒక వాగ్దానాలు నీలో అన్ని అనుభవించదు కాక. ఆనందించి సంతోషించి గంతులు వేయదురు కాక. ఆపు కొట్టివేయబడను కాక, తీర్చబడను గాక. వాళ్ళు కూడా మహిమ నుంచి అత్యధిక మహిమలకు వెలుదు కాక. నాయన మా రాష్ట్ర దేశంలో శాంతి సమాధానం కలుగును కాక. పల్లవకమైన చింత నియోజకబడను, భూమి నియోజకబడను కాక. రాజ్యం విస్తరింపబడను కాక. కొన్ని రాజ్యంలో చేర్చబడదు కాక. అదొక అకస్మాత్ యాక్సిడెంట్ వారిని గర్దించి బంధించి లైఫ్ పర్సన్ వేస్తున్నాము. చిన్న పిల్లల చుట్టూ ప్రతి ప్రొడక్షన్ కాపుదల ఉండదు కాక. ఆయన మీకు కూడా మనకు కాచి కాపాడని బట్టి నీకు మహిమర్సు కనపరుస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నాజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి జవాబు పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.